తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిల్లలు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకేం పేరు పెట్టాలో తల్లిదండ్రులు డిసైడ్ చేస్తారు. ఇది మంచిదే. కానీ పిల్లలు పుట్టగానే వాళ్ళ భవిష్యత్తును కూడా కొందరు డిసైడ్ చేస్తారు. వాడు ఏం చదవాలి, ఏ కోర్స్ చేయాలి, డాక్టర్ అవ్వాలా, కలెక్టర్ అవ్వాలా, లేకపోతే ఇంజనీర్ అవ్వాలా అని ముందే ఒక స్కెచ్ చేసుకొని పెట్టుకుంటారు. అటువంటి తల్లిదండ్రులు నిజంగా మీ పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో వాళ్ళు ఎదిగేటప్పుడు గుర్తిస్తే బాగుంటుంది అని చెప్తున్నారు కొందరు నిపుణులు. ముఖ్యంగా మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ను గుర్తించడానికి ఆర్ట్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నాతో ఉన్నాడు విజయ్. ఈయన ఆర్ట్ జోన్ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నాడు. ముఖ్యంగా పిల్లల్లో ఉండే టాలెంట్ని వెలికి తీయడం, ముఖ్యంగా లేకపోతే కొంత హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు కావచ్చు, లేకపోతే కొంత మందబుద్ధితో ఉన్న పిల్లలు కావచ్చు, డల్గా ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా మోటివేట్ చేయడం ఆయన పనిగా పెట్టుకున్నారు. అటువంటి విజయ్ ఇవాళ మనకు బోల్డ్ అని విషయాలు చెప్పబోతున్నారు పిల్లల మనస్తత్వాల గురించి. హాయ్ విజయ్. హలో అండి. విజయ్, చాలాసార్లు మీ గురించి విన్నాం, ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, పసిపిల్లలకు సంబంధించిన చాలా ఇన్సిడెంట్స్. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఎట్లా అంటే ఈ ఆర్ట్తో పిల్లల మైండ్ సెట్ని ఎలా రీడ్ చేయొచ్చు, ఆర్ట్తో పిల్లల మైండ్ సెట్ని మార్చే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఆర్ట్ అనేది ప్రతి టెక్నాలజీలో, ప్రతి టర్మ్స్లో కూడా ఆర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కమింగ్ టు ద ఎడ్యుకేషన్ అయినా సరే ఆర్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు క్రియేటివ్ స్కిల్స్లోకి వెళ్ళాలన్నా కూడా ఆర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మన కిడ్స్ని ఫస్ట్ అక్కడ నుండే మన ఆర్ట్ని ఏ రకంగా యూజ్ చేయాలి అంటే ఏదో ఒక బొమ్మను చూసి వేయటం మాత్రమే ఆర్ట్ కాదనమాట అండి. వాళ్ళంతా వాళ్ళు థింక్ చేసి ఇమాజిన్ చేసి దాన్ని ప్రజెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే మంచి స్కిల్స్ ఉన్నట్లు మనం గుర్తించవచ్చు అనమాట అండి. ఓకే. ఉదాహరణకి మీరు ఒక పిల్లలు ఎవరైనా సరే, పిల్లోడైనా పాప అయినా సరే, ఐడియల్గా అలా పెట్టే కంటే మీరు వాళ్ళకి ఏదో ఒక టాస్క్ ఇస్తూ ఉండండి. సో ఆర్ట్ని వాళ్ళకి ఒక ఎగ్జామ్ రూపంలో, వాళ్ళకి ఒక టెస్ట్ రూపంలో స్కిల్స్ని డెవలప్ చేయడానికి, ఇమాజినేషన్ స్కిల్ డెవలప్ అవ్వడానికి ఆర్ట్ని మనం యూజ్ చేయాలి. అంతేగాని ఏదో ఒక పేపర్ మీద కలర్ చేయటమే ఆర్ట్ కాదనమాట అండి. సో దానికి ఏమవుతుందంటే పిల్లల్లో వాళ్ళకి మైండ్ అంటే మెంటల్లీ వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలంటే థింకింగ్ స్కిల్స్ పెరగాలి. అంటే మీరు సాధారణంగా కొందరు పిల్లలు ఉంటారు, అంటే కొందరు ఐడియల్గా ఉంటారు, డల్గా ఉంటారు, ఆర్టిజం పిల్లలు ఉంటారు. అవునండి. కొందరు అంటే అలా వదిలేయటం వల్ల భవిష్యత్తులో వాళ్ళు క్రిమినల్స్గా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. చూసాం మనం ఇన్సిడెంట్, అందులోకి వెళ్దాం. సో అటువంటి వాళ్ళని కూడా మార్చొచ్చా ఈ ఆర్ట్తో వాళ్ళ ఐడెంటిటీ? చాలా ఎలా చేస్తారు అంటే అండి, ఇప్పుడు యూజువల్గా ఎలాగ ఉంటుందంటే మీరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్కి ఒక 8 hours పంపిస్తున్నారండి పిల్లల్ని. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు హోంవర్క్స్ చేసుకుంటారు. సో అదర్ దెన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏంటి, అదర్ దెన్ ఎడ్యుకేషన్ ఏంటి అన్నప్పుడు మీరు ఫిజికల్గా వాళ్ళని పెట్టుకోవడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, అలాగే మెంటల్ ఫిట్నెస్ కూడా కావాలండి పిల్లలకి. సో ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ సరిపోదు అనమాట అండి, మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఇందాక మీరు అన్నట్లు ఇన్సిడెంట్స్ ఏదైతే జరుగుతున్నాయో ఆ పిల్లల మెంటాలిటీ మీరు చూస్తే వాళ్ళు ఐడియల్గా ఉంటున్నారు కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఎంగేజ్ అవ్వట్లేదు. సో వాళ్ళకి ఒక ఎంగేజింగ్ టాస్క్ ఇవ్వాలన్నమాట అండి. ఆ ఆర్ట్ని ఎడ్యుకేషన్ రూపంలో ఎలా ఇవ్వాలి, ప్రజెంట్ చేయాలి. అంతేగాని ఏదో వెళ్ళాము ఆర్ట్ వేసాము అనేది ఆర్ట్ కాదనమాట అండి. అంటే విజయ్ గారు, ఇక్కడ మనం ఒక విషయం చూడొచ్చు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఇప్పుడు బాగా. ఇండివిజువల్ హౌసెస్ ఉన్నా కూడా తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేసి ఉంటారు, బిజీగా ఉంటారు, పిల్లలు కనేస్తారు, వాళ్ళకి ఏది కావాలంటే కొనిచ్చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అటువంటి పిల్లలు ఒకవేళ మొబైల్ ఫోన్లోనో స్మార్ట్ ఫోన్లోనో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు డైవర్ట్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని మార్చాలంటే ఇది యూజ్ అవుతుందా? తప్పకుండా అండి. అంటే దీనికి ఒక టైం స్పెండ్ చేయాలన్నమాట అండి. ఇప్పుడు మీరు ఎవరైతే మొబైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారో వాళ్ళకి వచ్చి దాన్ని పాజిటివ్ వేలో ఎవరు కూడా యూజ్ చేయట్లేదండి మొబైల్ని. సో డిజిటల్ ఆర్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి, కానీ అది వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ ఆర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి మాన్యువల్ ఆర్ట్ అండి. ఈ మాన్యువల్ ఆర్ట్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా మాన్యువల్ ఆర్టిస్ట్కి ఒక వాళ్ళకంటూ ఒక సపరేట్ గుర్తింపు ఉంటుందన్నమాట అండి మాన్యువల్ ఆర్టిస్ట్కి. అంటే సాధారణంగా ఎట్లా అంటే మేము ఒక బొమ్మ వేస్తాం, దాన్ని మీరు మార్చి అలా నేర్పిస్తారా? అవునండి. ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే చిన్నపిల్లలు ఉంటారంటే వాళ్ళకి షేప్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చిన్నపిల్లలు కూడా ట్రయాంగిల్, సర్కిల్, ఓవల్, స్క్వేర్ అనేది వేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక 2-3 సర్కిల్స్ వేయండి, దాని నుంచి ఒక ఇలిస్ట్రేషన్ తీసుకురండి. అది పిల్లల్లో ఒక థాట్ పెంచుతుంది అనమాట. ఇలా కూడా చేయొచ్చా అనేది. సో నా ఇన్స్టిట్యూట్లో ఉన్న స్పెషల్ ఇదే అనమాట. అంటే నేను ఇప్పుడు చిన్నపిల్లాడిగా మారబోతున్నాను. నేను ఒక బొమ్మ వేస్తున్నాను, ఆ బొమ్మని విజయ్కి ఒక లైవ్ పరీక్ష పెడుతున్నాను. నేను ఒక బొమ్మ వేస్తాను, దాన్ని మారుస్తారా? మీరు ఎటువంటి స్క్రిబ్లింగ్ చేసినా సరే, లేదా ఎటువంటి షేప్స్ వేసినా సరే దాని నుండి ఒక ఇలిస్ట్రేషన్ని తీసుకొస్తానండి నేను. ఓకే, రైట్. నేను విజయ్కి ఒక టెస్ట్ పెడుతున్నాను, చూడండి ఒకసారి.
సరే నా చిన్న కొడుకు ఎవరో వేశారు అనుకుంటాను. దీన్ని ఎలా మారుస్తారు చూడండి, ఒకసారి చూద్దాం. నిజంగా ఊహించని ఒక షేప్ వచ్చేసింది. అంటే ఇలా పిల్లలకి ఇది నేర్పించడం వల్ల వాళ్ళ థాట్ ఎలా మారుతుంది, ఆలోచన ఎలా ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక స్కూల్ బాయ్ వెళ్తున్నాడు అంటే వాళ్ళు రిఫరెన్స్ తీసుకుంటారండి. కానీ మీరు ఒక షేప్ నుండి వాళ్ళు థింక్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఇది ఇలాగే రావాలా, వేరే ఇప్పుడు నేను నా వ్యూలో నేను ఇది చేశానండి. కొంచెం ఇది ట్రైనింగ్ ఇచ్చి పిల్లలు కొంతమంది ఉంటారనమాట అండి. వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇస్తూ ఒక 4-5 వేసి, చాలామంది ఒక 50-60 ఇలిస్ట్రేషన్స్ వేయంగానే వాళ్ళకి 10-15 ఇలిస్ట్రేషన్స్ కనిపిస్తాయండి. సో దానివల్ల వాళ్ళకి బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అనమాట అండి. వాళ్ళు ఎటువంటి ఇలిస్ట్రేషన్ వేయాలన్నా సరే, ఏ షేప్ చూసినా వాళ్ళకి ఇలిస్ట్రేషన్స్ కనిపిస్తూ ఉంటాయండి. నేను కొన్ని కాంపిటీషన్స్ పెడుతూ ఉంటాను అనమాట అండి. దాన్ని క్రియేటివ్ కాంపిటీషన్స్ అని పెడుతూ ఉంటానండి. దీంట్లో పిల్లలకి ఎలా ఇస్తానంటే కొన్ని షేప్స్ ఇచ్చేస్తానండి వాళ్ళకి. ఎవరైతే ఎక్కువ థింక్ చేస్తారు అంటే టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు కదండి, దీనివల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుందండి. మనం ఫిజికల్గా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అండి, కానీ బ్రెయిన్కి మనం ఎటువంటి ఎక్సర్సైజ్ ఇస్తామంటే థింకింగ్ స్కిల్లే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అనమాట అండి. సో మీరు ఎక్కువగా థింక్ చేయాలి. మీరు థింకింగ్ అనేది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఆర్ట్ కూడా మీరు కలిపి ఎక్కువ క్రియేటివ్గా థింక్ చేయడానికి షేప్స్ చాలా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళు ఉన్న టాలెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటాను. కూకట్పల్లిలో మన సహస్ర మర్డర్ కేసు ఒకటి చూసాం. అంటే అందులో ఆ బాయ్ జస్ట్ 14 years ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని బ్రెయిన్ ని రీడ్ చేయొచ్చు. అంటే ఇటువంటి ఆర్ట్తో అతని బ్రెయిన్ చేంజ్ చేయొచ్చు, అటువంటి వాళ్ళ బ్రెయిన్ చేంజ్ చేయొచ్చు. తప్పకుండా అండి. దీనికి కారణం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరగడానికి కారణం మెయిన్ రీజన్ మనం కూడా చూసామండి. ఎందుకు అంటే తను ఐడియల్గా ఉంటున్నాడు అండి. వాడు ఎక్కువసేపు మొబైల్లోనే చూడటం, గేమ్స్ ఆడటం, మూవీస్ చూడటం. సో దీనివల్ల ఏమవుతుందంటే వాడి స్కిల్ థింకింగ్ మీద ఎక్కువ అబ్జర్వేషన్ వెళ్ళలేదు వాడికి ఎంతసేపు కూడా ఒకదాన్ని చూస్తున్నాడు, దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాడు. కానీ వాడికంటూ ఒక టాస్క్ ఉండి వాడు ఎప్పుడు ఎక్కువగా వాడు వచ్చి మెంటల్గా థింక్ చేసి వాడు ఒక ప్రోగ్రామ్ తయారు చేయటమో, లేకపోతే ఆ టైం అంతా వాడు ఐడియల్గా ఉండకుండా ఇలా క్రియేటివ్ స్కిల్స్ మీద పెడితే వాడి నాలెడ్జ్ వేరేలా ఉంటుందండి, వాడు బిహేవియర్ కూడా వేరేలా ఉంటుందండి. సో ఆర్ట్ అనేది మనిషి బిహేవియర్ చాలా మారుస్తుంది అనమాట అండి. పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి మారుస్తుంది అండి. మీరు ఏ షేప్ అయినా వేయండి, వినాయకుడిగా ఏ షేప్ నుంచి అయినా వినాయకుడిని మార్చొచ్చు అండి. ఓకేనా? ఓకే అండి, సరే సరే ఓకే, దీన్ని మార్చండి ఒకసారి చూద్దాం. రైట్ అండి. ఏ షేప్లో ఉన్నా అదే అంటున్నాను కదా సార్, మీరు ఏ షేప్ అని ఇవ్వండి, మీరు వేరే ఏదైనా షేప్ ఇవ్వండి, నేను దాన్ని మారుస్తాను అనమాట. ఇది డెవలప్ చేయొచ్చా పిల్లలను ఇలా మార్చ ఇదేనండి యాక్చువల్లీ నేను క్రియేటివ్ స్కిల్ మీద ఇచ్చేదే కాన్సెప్ట్ ఇదే అనమాట అండి. ఓకే, ఇప్పుడు మీరు వేసిన షేప్ నిజంగా చెప్పాలి అంటే ఒక క్షణం ఆలోచించాను నేను, దాన్ని ఎలా వినాయకుడిగా తీసుకురావాలని. ఆ ఆలోచన శక్తిని పిల్లలకి మనం పెంచాలన్నమాట. ఓకే, ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళకి బొమ్మ కనిపిస్తుంది అండి. మీరు వెయ్యంగానే ఫస్ట్ థాట్ రావాలి కదా మనకి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ముందు మీరు ఆ కిడ్ని రీడ్ చేస్తారా మీ దగ్గరకు వచ్చిన తర్వాత? షూర్ అండి, తప్పకుండా. ప్రతి కిడ్కి నేను టెస్ట్ పెడతానండి. టెస్ట్ పెడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర చిన్న చిన్న క్వాలిటీస్ చూస్తాను అనమాట. దాంట్లో ముఖ్యంగా 3 క్వాలిటీస్ ఉంటాయండి. వాళ్ళు ఏ స్టైల్లో వేస్తున్నారు, వాళ్ళ ప్లేస్మెంట్స్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చేస్తున్నారా, ఓవర్ ల్యాపింగ్స్ ఎక్కువ చేస్తున్నారా, అంటే గీత మీద ఇలా గీత గీయటం అనే ఉంటే వాళ్ళకి లేట్గా వస్తుంది అనమాట డార్ట్. విజయ్ గారు, సాధారణంగా మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు ఇట్లా ఆర్టిస్ట్గా మారిపోవడము, ఇలా చేయాలని ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది? షూర్ అండి, యాక్చువల్ బేసికల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నేను ప్రోగ్రామర్ని అండి, PHP డెవలపర్ నేను. కానీ నేను చిన్నప్పుడు పెంటా మీడియా చెన్నైలో ఉండేదండి. అక్కడ 2D అనిమేటర్స్ ఈ అనిమేషన్ వచ్చిన టైంలో నేను జాయిన్ అయ్యానండి. అక్కడ ఏం చేసేవాడిని అంటే నేను ఇలాగా సెల్ అనిమేషన్ అని ఉండేదండి.
సో ఒక మూమెంట్ రావాలి, ఒక వాకింగ్, ఒక రన్నింగ్ మూమెంట్ రావాలి అంటే దానికి స్టేజెస్ వేసేవాళ్ళం అండి. ఓకే ఓకే. ఇప్పుడైతే ఎన్నో సాఫ్ట్వేర్స్ వచ్చినాయి కానీ అప్పుడు సెల్ అనిమేషన్ ఎక్కువ ఫేమస్ అన్నమాట. మీరు బొమ్మ సో గీసేసి ప్రతిది కూడా మన బొమ్మ గీయాల్సిందే. గీయాల్సిందే. ఒక మనిషి వాక్ చేస్తున్నాడు అంటే దానికి 7 స్టెప్స్ మనం వేసేవాళ్ళం. ఓకే. అది ఫాస్ట్ స్లో అనేది మనకి ఇమేజెస్ తగ్గిస్తూ ఉండేవాళ్ళం. సో అప్పుడు నాకు ఈ ఫ్రీ హ్యాండ్ స్కిల్ అనేది డెవలప్ అయిందండి. ఓకే. చాలా మంది ఆ టైంలో కూడా రిఫరెన్స్ తీసుకునేవారు. అనుకోకుండా నాకు రిఫరెన్స్ కంటే నేను ఓన్గా థింక్ చేయడం మొదలెట్టాను అనమాట. సో నేను రీసెంట్గా కాదంటే నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నేను 100 పెయింటింగ్స్ వేసానంటే నాన్ స్టాప్గా 11 అవర్స్లో వేసానండి. అప్పుడు నేను థింకింగ్కే ఎక్కువ అంటే టైం వేస్ట్ చేయలేదు అనమాట. టక్ అని మనం వేగ నెక్స్ట్ ఏంటిది అనేది వేసుకుంటూ వెళ్ళాను. సో ఇలాగే సరస్వతి దేవి మీద కూడా నేను కంటిన్యూగా 108 శ్లోకాల మీద ఇలిస్ట్రేషన్స్ వేసానండి. అదంతా కూడా ఆన్ ది స్పాట్ వేసాను అనమాట అండి. థింక్ చేసుకునే రిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి పిల్లల్లో కూడా ఇది ఇప్పుడు నేను ఎలాగైతే నేర్చుకున్నానో అదే నేను పిల్లలకి చెప్తున్నాను అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, రోజు ఉద్యోగాలు చేసే స్టైల్ మారిపోతుంది, ఉద్యోగాలే మారిపోతున్నాయి. ఒకప్పుడు అంటే ఒక 30 ఏళ్ళ క్రితం వచ్చే ఒక పని వస్తే 30 ఏళ్ళు అదే పని చేసేవాళ్ళు. ఇప్పుడు 3 రోజుల్లో మారిపోతున్నారు ఉద్యోగం. వాళ్ళకి యూజ్ అవుతా. ఎంత మారిపోయినా మనం రాసేది మారట్లేదు అండి. హ్యాండ్ రైటింగ్ అనేది మారదు, అలాగే ఆర్ట్ అనేది మారుతుంది. ఇప్పుడు ఆర్ట్ లో చూసారంటే మాన్యువల్ ఆర్ట్ కి ఇప్పుడు కాదంటే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ లో కూడా చాలా మంది ఇప్పుడు తాంజూర్ ఆర్ట్ తీసుకోండి, తాంజూర్ పెయింటింగ్ తీసుకోండి, ఆర్ట్ స్కిల్స్ ఉండి వేస్తేనే దానికి ఇప్పటికీ వాల్యూ ఉందండి. ఎంత తాంజూర్ పెయింటింగ్ అని ఏ టెక్నాలజీ వచ్చి రీప్లేస్ చేయదండి దాన్ని. సో ఆర్ట్ అనేది ఏంటంటే ఫర్ ఫ్యూచర్ జనరేషన్ పక్కన పెట్టినా వాళ్ళంతా వాళ్ళు ఫిట్గా ఉండడానికి చాలా యూస్ఫుల్గా, మెంటల్గా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో యాక్టివ్గా ఉన్న పిల్లలకేమో భవిష్యత్తులో స్కిల్ పెంచుతుంది, డల్గా ఉండే పిల్లలకేమో వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తుంది. అవునండి. ఓకే విజయ్, ఇందులో ఎక్స్పర్ట్స్ కావాలి అంటే ఎన్ని రోజులు తీసుకోవాలి ఇటువంటి ట్రైన్మెంట్? అంటే ఏజ్ వైజ్గా ఉంటుంది సార్. మనకి ఎలాగ ఉంటుందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 12 years కిడ్ని ఎవరైనా తీసుకొచ్చారనుకోండి, 1.5 year కానీ కరెక్ట్గా వాళ్ళు నా లెవెల్స్ ఉంటాయన్నమాట. ఆ లెవెల్స్ ప్రకారంగా వెళ్తే మాత్రం 1.5 yearsలో మంచి స్కిల్స్ సంపాదిస్తారండి. ఓకే. మామూలుగా చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలకి జనరల్గా ఏంటంటే 6 years 7 years కిడ్స్ ఉన్నారనుకో వాళ్ళకి టైం పడుతుంది అనమాట. లైక్ 3 to 4 years పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫుల్గా వాళ్ళు ఈ ఆర్ట్ని వాళ్ళు టోటల్గా అడాప్ట్ చేసుకోవాలి, ఇమాజినేషన్ స్కిల్స్ని అడాప్ట్ చేసుకోవాలి. అది అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అండి ఆ ఏజ్ పిల్లలకి. రైట్. థ్యాంక్ యూ విజయ్ గారు. ఇది ఎందుకంటే ముఖ్యంగా పిల్లల్ని పెంపకం అనేది చాలా ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు. ఎందుకంటే చాలా బిజీ అయిపోయాం పేరెంట్స్. నిజంగా నేను కూడా ఒక పేరెంట్ని, నేను కూడా చాలా బిజీ అయిపోయాను. ఒకసారి ఆలోచించండి, మీ పిల్లలతో మీరు ఎంత సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. ఎక్కువగా మదర్ స్పెండ్ చేయొచ్చు కానీ ఫాదర్ ఎంత సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు, మీ పిల్లల నాలెడ్జ్ని, మీ పిల్లలకున్న తెలివితేటల్ని మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇటువంటి విషయంలో మనం నిజంగా ఆలోచిస్తే ఒక్కొక్కసారి వెనకబడిపోతున్నాం అనే భయం కలుగుతుంది. అటువంటి మీ పిల్లలకి ఇటువంటి ఆర్ట్ లాంటి టెక్నాలజీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.